నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. మండలంలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విచ్చలవిడిగా వెలిసాయి. ఎక్కడ పడితే అక్కడ వెలిసాయని చెప్పుకోవచ్చు. ఇందులో వంటల రుచి కోసం వివిధ రకాల పొడులతో పాటు అజీనామోటో అంటే టేస్టింగ్ సాల్ట్ ను విరివిగా వాడుతున్నారు. అజీనామోటో అంటే చాలా మందికి తెలియదు. దీన్నే మోనోసోడియం గ్లూటామేట్ అంటారు. అందరికీ తెలిసిన పదమైతే టేస్టింగ్ అండ్ కిల్లింగ్ సాల్ట్. అంటే ఇదో రకమైన ఉప్పు. దీనిని అందరూ వంటలో రుచి కోసం వేసే ఉప్పుగా అనుకుంటారు. కానీ రుచి సంగతి దేవుడెరుగు. కానీ ఇదో విష పదార్థం. దీని వాడకంతో చక్కని రుచేమో కానీ అనారోగ్యం కలిగించే హాని మాత్రం అంతా ఇంత కాదు. దీనిని ఎక్కువగా తినటంతో మైగ్రేన్, బద్ధకంగా ఉండటం, వికారం, నీరసం, ఛాతి నొప్పి తదితర సమస్యలు వస్తాయనైతే వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే టేస్టింగ్ సాల్ట్ వాడకం పెరిగిందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దీని వాడకం ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా వంటివి ఎంతో ఇష్టంగా తింటారు. వీటిలో టేస్ట్ కోసం మోతాదుకు మించి అజీనామోటో వేస్తున్నారు. ప్రతి చోట లెక్కలేనని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అయితే వెలిసాయి. ఒక్కో సెంటర్లో ఈ టేస్టింగ్ సాల్ట్ను రోజు 500 గ్రాముల కంటే ఎక్కువగానే వాడుతున్నట్టయితే సమాచారం ఉంది. ఏదైనా పరిమితికి మించి వాడితే ఆరోగ్యానికి ముప్పేనని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. ఆహారంలో 0.5 గ్రాముల టేస్టింగ్ సాల్ట్ను వాడటం సురక్షితమైన పరిమితి. కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు కస్టమర్లను పెంచుకునేందుకు సింగిల్ ఫ్రైడ్ రైస్లో 1 స్పూను టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారు. అంటే దీని ఎంతలా వినియోగిస్తున్నారో దీన్ని బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి అజీనామోటోను అధిక శాతం వినియోగిస్తే శరీరానికి హానికరం. మరీ ముఖ్యంగా గర్భిణీలు అజీనామోటోకు పూర్తిగా దూరంగా ఉండాలని అయితే వైద్యులు సూచిస్తున్నారు. అంటే ఇది వారికి, పుట్టబోయే బిడ్డకు మంచిది కాదని అయితే హెచ్చరిస్తున్నారు. ఆహార కల్తీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అధికారులు తనిఖీలు చేయటం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిఘా లేనందునే టేస్టింగ్ సాల్ట్ వినియోగం పెరిగిందని పలువురైతే విమర్శిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అసలు తనిఖీలు చేస్తున్నారా అని ప్రజలైతే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిఘా కరువవటంతోనే ఫాస్ట్ ఫుడ్ దందా 3 మంచూరియాలు, 6 నూడిల్స్గా సాగుతోందని పలువురైతే పేర్కొంటున్నారు. టేస్టింగ్ సాల్ట్తో దుష్ప్రభావాలు అనేకమని చెప్పుకోవాలి. అజీనామోటోను రోజు తీసుకోవటంతో చెమట సమస్య వస్తుంది. శరీరంలో డీహైడ్రేషన్ కారణంగా అలసటకు దారితీయొచ్చు. కీళ్లు, కండరాల నొప్పులు కూడా వస్తాయి. కొంతమందికి కడుపులో మంటకు కూడా దారితీయొచ్చు. అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ మొదలైన ఇతర సమస్యలు కూడా వస్తాయి. రక్తపోటులో హెచ్చుతగ్గులైతే ఏర్పడతాయి. మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పి కనిపిస్తుంది. నిద్ర సమయంలో శ్వాస సమస్యలకు దారితీస్తుంది. అజీనామోటోను ఎక్కువగా తీసుకోవటం వల్ల క్యాన్సర్ కణాలను పునరుత్పత్తి చేసే కొలోరెక్టల్ క్యాన్సర్కు కూడా దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు అయితే తెలుపుతున్నాయి. అంటే ఎవరి శరీర తీరును బట్టి వారికి ఒక్కొక్క రకంగా ఇది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. సో హోటల్స్లో అంటే ఎప్పుడైనా ఒకసారి హోటల్స్లో ఫుడ్ తీసుకోవటం అయితే మంచిది. అంటే మన ఆనందం కోసం తినటం అయితే మంచిది. కానీ రోజు తీసుకోవటం వల్ల అయితే ఇలాంటి థింగ్స్ వల్ల మన హెల్త్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.